హలో ఎవ్రీవన్, నమస్తే అండి. అందరికీ వెల్కమ్ టు లక్షితాస్ టారో ఛానల్. ఐఎమ్ లక్షిత. ఐఎమ్ a tarot card reader, మోక్షపట్టం ప్రాక్టీషనర్, ఆకాశిక్ రీడర్, అండ్ ఐ హ్యావ్ డన్ సో మెనీ మొడాలిటీస్ అండి. అండ్ ఐఎమ్ a హీలర్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మీరు ఇచ్చే లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి ముందుకు వెళ్ళి నాకు ముందుకు వెళ్ళేలాగా నాకు ఎంకరేజ్ చేస్తున్నందుకు రియల్లీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా మీకు రెజొనేట్ అయ్యే రీడింగ్స్ తేవాలనేసి నేను కూడా ప్రే చేస్తున్నాను. నా ద్వారాగా మీకు ఒక రైట్ గైడెన్స్ మీ లైఫ్లోని మీరు ముందుకు వెళ్ళేలాగా ఆ డివైన్ యూనివర్స్ నాకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ టుడేస్ రీడింగ్ అండి. టుడేస్ రీడింగ్ ఈజ్ ఫర్ జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇట్స్ అబౌట్ కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పార్ట్నర్. మీ పార్ట్నర్ మీకోసం ఏమనుకుంటున్నారు? సో లెట్స్ స్టార్ట్ విత్ టుడేస్ రీడింగ్ అండి. ఇది ఒక జనరల్ రీడింగ్ అండి, కాబట్టి మీ ఎనర్జీకి రెజొనేట్ అయితేనే దీన్ని తీసుకోండి, స్వీకరించండి. అదర్వైజ్ జస్ట్ యూ కెన్ చెక్ నెక్స్ట్ రీడింగ్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ టుడేస్ రీడింగ్. కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పార్ట్నర్. ఓకే, స్టార్ట్ చేద్దామండి. మీ పార్ట్నర్ మీకోసం వారి భావాలు ఎలా ఉన్నాయి? ఈ సమయంలో మీ పార్ట్నర్ మీకోసం ఏమనుకుంటున్నారు? వారి భావాలు మీ పైన ఏమి? So let's కార్డ్స్ అది మీకు క్లియర్గా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. సారీ అండి, కొంచెం స్పేస్ కంజెస్టెడ్గా ఉంది. ఐ ట్రై మై బెస్ట్. సో మీ పార్ట్నర్ మీకోసం ఏమనుకుంటున్నారంటే, మేబీ పాస్ట్లోని మీ సిచ్యువేషన్స్ ఎలాగయ్యాయంటే, మేబీ అతని వల్ల మీరు చీట్ చేయబడ్డారు అనేసి అన్నట్టు అతను అనుకుంటున్నారండి. మీకోసం ఏంటంటే మీరు అతని నుంచి మూవ్ ఆన్ అయిపోయారు, చాలా వరకు చేంజ్ అయిపోయారు. ఎందుకంటే అతని వల్ల మీరు చాలా వరకు బాధపడ్డారు. మేబీ దిస్ ఈజ్ లైక్ ఏ సీక్రెట్ రిలేషన్షిప్ కూడా అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని ఒక స్నీకీ బిహేవియర్ కనిపిస్తుంది. సో అది నాకు ఇక్కడైతే మీ పార్ట్నర్ సైడ్ నుంచి అది మీరు అలా ఫీల్ అయినట్టు అనిపిస్తుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేశారు అనేసి అన్నట్టు అతను కూడా అదే అనుకుంటున్నారు. అతను కూడా ఏంటంటే అతని చీటింగ్ వల్లే మీరు ముందుకు వెళ్ళిపోయారు. సో ఇట్స్ లైక్ ఎ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. బికాస్ ఆఫ్ ద థర్డ్ పార్టీ సిచ్యువేషన్, సమ్వేర్ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ యువర్ రిలేషన్షిప్. థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్ వల్ల మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఈ రిలేషన్షిప్లోని. సో దట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా అయింది అనేసి అన్నట్టు అనుకుంటున్నారు. అండ్ సమ్వేర్ లైక్ ఈవెన్ అతను లేకపోయినా కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మీది ఏదైతే ఉన్నారో మూవ్ ఆన్ అయిపోయారు. మీరు ముందులాగా లేరు, ఇప్పుడు చాలా వరకు మారిపోయారు. అతను ఏమైనా చెప్పినా కూడా అతను చెప్పేది ఇప్పుడు మీరు నమ్మే స్థితిలో లేరు, అలాగనేసి కూడా అనుకుంటున్నారు అతను. సో ఏంటంటే మీది ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, ఏదైతే విషెస్ ఉన్నాయో అన్నీని ఇప్పుడు అతని నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత
మీరు అంతా అచీవ్ చేసుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మేబీ సంథింగ్ విచ్ యూ అచీవ్డ్ అనేసి మీ మీ కెరియర్లో కానీ, లేకపోతే మీ ఎడ్యుకేషన్లో కానీ, సమ్వేర్ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. యు ఆర్ సెలబ్రేటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, విత్ యువర్ వెల్ విషర్స్ లైక్ అనేసి అన్నట్టు అనుకుంటున్నారు. ఈవెన్ అతని నుంచి మీరు దూరంగా వెళ్ళిపోయినా కూడా ఆ బాధ అన్నది మీకు ఒక టైంలో ఉండేది. బట్ యు ఆర్ ఆల్మోస్ట్ చాలా వరకు చేంజ్ అయ్యారు. మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. కొత్త తర ముందులాగా ఉండే కాకుండా కొత్తగా మార్చుకున్నారు. అలాగనేసి అన్నట్టుకున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మేబీ మీరు ఏదైతే గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నారో అది కూడా అచీవ్ చేశారు. అది ఒకవేళ కానీ మీరు అబ్రాడ్ వెళ్ళి అక్కడ ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలనో, లేకపోతే కెరియర్ వైజ్గా కూడా అక్కడ జాబ్ చేయాలనుకున్నా కూడా యూ హ్యావ్ మూవ్డ్ ఆన్ అనేసి అని అనుకుంటున్నారు. వాట్ రెజొనేట్స్ విత్ యూ ప్లీజ్ జస్ట్ టేక్. ఓకే, దిస్ ఈజ్ ఎ జనరల్ కలెక్టివ్ రీడింగ్. అందరికీ అంతా ఇదవ్వదు. సో బెటర్. సో ఏంటంటే మీ పార్ట్నర్ ఇలాగ అనుకుంటున్నారు మీకోసం ఏంటంటే, సో ఈ టైంలో ఏంటంటే అతను ఇంటెన్షన్ ఏంటి, ఇలా మీరు మూవ్ ఆన్ అయిపోవడం చూసి కూడా అతను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఒక పక్క నుంచి. ఎలా మీరు ముందుకు వెళ్తున్నారు, ఎలా ప్రొసీడ్ అవుతున్నారు, ఇంతకాలం నుంచి ఉన్న మన రిలేషన్ మర్చిపోయి ఎలా మీరు మిమ్మల్ని మీరు మార్చుకోగలిగారు అన్న ఒక ఆలోచనలో కూడా ఉన్నారు అతను. ఈవెన్ సంథింగ్ లైక్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఓపెనింగ్ అనేసి అన్నట్టు కూడా అతను అనుకుంటున్నారు. యు ఆర్ హైడింగ్ సంథింగ్. అది పెయిన్ అయినా అవని, ఒకవేళ అది మూవ్ ఆన్ అయిపోవడం బయటికి మీరు హ్యాపీగా ఉన్నట్టు ఉంటున్నారు కానీ సంథింగ్ విచ్ ద పెయిన్ ఎమోషన్స్ ఏదైతే ఉందో అది మీలో మీరే భరిస్తున్నారు. బట్ అందరికీ పబ్లిక్లోనే ఏంటంటే నవ్వుతూ ముందుకు వెళ్తున్నాను, నాకేమి అనేసి అన్నట్టు మీరు చూపించుకుంటున్నారు. బట్ సంథింగ్ విచ్ యు ఆర్ హైడింగ్ అనేసి అన్నట్టు అతనికి అర్థమవుతుంది. ఆ పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ ఇంకా మీలో ఉంది. బట్ స్టిల్ యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్. స్టిల్ యు ఆర్ అచీవింగ్, యూ వాంట్ టు మూవ్ ఆన్ అనేసి అనుకుంటున్నారు. ఏది మీకు బెస్ట్, ముందుకు వెళ్తే మీ లైఫ్లోని ఏది మీకు బెస్ట్, మీకు గ్రోత్కి కానీ ముందుకు వెళ్తే ఏది మంచిది అని చాలా ప్యాషనెట్గా వెళ్తున్నారు అనేసి అన్నట్టు మటుకు అక్కడ అతనికి అర్థమైంది. ఒక పక్క నుంచి అతను మూవ్ ఆన్ అయిపోయి అతను మీకు తెలియకుండానే మిమ్మల్ని మీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈవెన్ అది ఏంటంటే ఒక స్నీకీ బిహేవియర్. మూవ్ ఆన్ అయిపోయినా కూడా నా పార్ట్నర్ హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అనేసి అన్నట్టు కూడా ఒక ఆలోచన ఉంది. ఆ పెయిన్ ఏదైతే ఉందో లోపల ఇంకా ఉంది. బట్ స్టిల్ మీ గ్రోత్ని, మీ సక్సెస్ని కూడా చూస్తున్నారు. ఇంతలా ఎలా అయ్యింది నా పార్ట్నర్ అనేసి అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారు అతను. సో అతని నెక్స్ట్ ఇంటెన్షన్స్, అతని ఉద్దేశాలు ఏంటి అసలు అవి చూద్దామండి. యాక్చువల్లీ ఆల్రెడీ మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని సార్ అనుకుంటున్నప్పుడు అతని ఇంటెన్షన్ ఏంటి యాక్చువల్గా చూద్దాం. ఎందుకు అతను ఇంకా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఎందుకు వదలకుండా మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలాగా అనేసి లెట్స్ సీ. ఓకే, అతని ఉద్దేశం ఏంటంటే అతనికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అందులో కల్లా యు ఆర్ ద బెస్ట్ ఆప్షన్ అనేసి అన్నట్టు అనిపిస్తుంది అతనికి. యాక్చువల్లీ అయ్యో, నేను ఒక రిగ్రెట్ కూడా ఉంది. నేను పాస్ట్లో నేను చేసిన తప్పు వల్ల సంథింగ్ విచ్ హీ హెస్ డన్, మేబీ సమ్ చీటింగ్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్, అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మీ రిలేషన్లో పాస్ట్లో ఉండడం వల్ల అతనికి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా మేబీ హీఈస్ నాట్ ఎట్ ఆల్ సీరియస్ ఇన్ ద పాస్ట్లో అతని సీరియస్నెస్ ఏది అతనికి బెటర్ ఆప్షన్ అన్న దాంట్లోనే ఉండిపోయారు. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటంటే ఇన్ని ఆప్షన్స్లోని కూడా నన్ను ఇంతలాగా నర్చరింగ్గా ఇంత బాగా చూసుకునే అమ్మాయి నేను వదిలేసుకున్నానే అనేసి అన్న ఒక రిగ్రెట్ ఉంది ఇప్పుడు అతనికి. అతను ఇప్పుడు చాలా బాధపడుతున్నారండి. అయ్యో, నేను అనవసరంగా మంచి అమ్మాయిని మిస్ చేసుకున్నాను అన్న ఒక ఫీల్లో ఉన్నారు. చాలా రిగ్రెట్ కూడా ఉంది. మూవ్ ఆన్ అయిపోవాలనేసి అతను ట్రై చేశారు పాస్ట్లో, మిమ్మల్ని నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చాలా వరకు ట్రై చేశారు అతను. వేరే సైడ్లో నుంచి మల్టిపుల్ ఆప్షన్స్, ఇది కాకపోతే తన మూవ్ ఆన్ అయిపోతే ఏముంది, నాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళ ద్వారాగా నేను యాక్షన్ తీసుకుంటాను, వాళ్ళ మీద ఫోకస్ చేస్తానని చాలా ట్రై చేశారు. బట్
స్టిల్ హీ ఈజ్ అనేబుల్ టు మూవ్ ఆన్. ఎందుకంటే ఇప్పుడుండే ప్రెజెంట్ ఎనర్జీస్ తోటి మిమ్మల్ని చూసేసరికల్లా అతనికి ఏంటంటే మీరు ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు. చాలా ఇంకా పాస్ట్‌లో కన్నా ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నారు. మీ పవర్‌లో ఉన్నారు. చాలా వరకు ఏదైతే గోల్స్ అచీవ్ చెయ్యాలి అనేసి అనుకున్నారో అవన్నీ అచీవ్ చేశారు. సో, యూ ఆర్ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ వెరీ పవర్ఫుల్ పొజిషన్ అనేసి అన్నట్టు ఇక్కడ అతనికి అనిపిస్తుంది. సో, అతను ఏంటంటే అతనికి ఉండే మల్టిపుల్ ఆప్షన్స్‌లోని అవన్నీ వదిలేసుకొని తిరిగి మీ దగ్గరికి వచ్చి నాకు ఇప్పుడు కావాల్సింది తనే కావాలి. నేను తనకి జస్టిస్ చెయ్యాలి. నాకు అతను ఏంటంటే ఇంకొకటి ఫీల్ అవుతున్నారు. నాకు ఇంజస్టిస్ అయింది అనేసన్న ఒక దీంట్లోని కూడా ఉంది. ఎందుకంటే కొంచెం ఒక సెల్ఫిష్‌నెస్ కూడా ఉంది అతనిలోని. ఎంత అతను మారాలి, ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ మీలోది చూసి అతను కూడా మారి ఇదయ్యారు. ఎందుకంటే మీ గ్రోత్‌ని చూసి, మిమ్మల్ని చూసి ఒక పక్క నుంచి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంత సిట్యుయేషన్ ఇంత జరిగినా కూడానా ఎలా తను నిలబడింది ఇంత స్ట్రాంగ్‌గానా, షీ ఈస్ ద రైట్ పర్సన్. జస్ట్ ఐ హావ్ టు చెక్. నాకు ఈ అమ్మాయికి న్యాయం చేయాలి. నాకు అతనికేంటంటే అతను ఫీల్ అయిందేంటంటే అతనికి ఇంజస్టిస్ అయిందన్నట్టు ఒక ఇది ఉంది. బట్ స్టిల్ వాటెవర్ ద సిట్యుయేషన్ అతని ఇంటెన్షన్ ఏంటంటే వచ్చి మీ పవర్‌ని, మీ మీ అందాన్ని చూసి రియల్లీ యూ ఆర్ బికమింగ్ మోర్ బ్యూటిఫుల్ డే బై డే అనేసి అన్నట్టు చూసేసరికల్లా అతనిలో ఉండే ఆతృత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి అనేసి అన్నట్టు అతను ఆలోచిస్తున్నారు. వచ్చి సిట్యుయేషన్స్ ఏదైతే ఉందో అంతా బ్యాలెన్స్ చేద్దాము. పాస్ట్ ఏదైతే జరిగిందో అదంతా పక్కన పెట్టి, ఈగో ఏదైతే ఉందో, క్లాషెస్, జెలస్ ఏవైతే ఉందో పక్కన పెట్టి బ్యాలెన్స్ చేద్దాము. వచ్చి మీతో మాట్లాడాలనేసి ఫర్దర్‌గా ఒక స్టెప్ ముందుకు వేయాలనేసి అతను ప్లాన్ చేస్తున్నారు. సో వాట్ ఈజ్ హిస్ నెక్స్ట్ మూవ్? ఇది అతను ఉద్దేశం, ఆలోచనలు. యాక్చువల్‌గా అతను యాక్షన్ ఏంటి? ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏ మూవ్ తీసుకుంటారు ఈ రిలేషన్ కోసం? అది చెక్ చేద్దాం. ఓకే. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్స్ నెక్స్ట్ మూవ్ టువర్డ్స్ యూ? ఇదంతా వాళ్ళు ఆలోచిస్తున్నారు వెళ్ళాలి అనేసి అన్నట్టు. ఓకే. ఎట్ ద మూమెంట్ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా ఇండెసిసివ్‌గా ఉన్నారు. ఏం చెయ్యాలా? ఎలా చెయ్యాలా? అన్నది కూడానా అతనికి ప్రెజెంట్ అయితే ఒక క్లారిటీ లేదు. ఎలాగ ఇది చేయాలి? మీరు ఎందుకంటే అతను అనుకున్న దానికన్నా పాస్ట్‌లో ఉన్నట్లు లేరు. ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నారు. వైస్‌గా ఉన్నారు. చాలా పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నారు. సో, అతను ఏంటంటే నార్మల్‌గా కాదు, అన్ని రకాలుగా ట్రై చెయ్యాలి. తనని నేను వదులుకోకూడదు అనేసి అన్నట్టు అనుకుంటున్నారు. ఈవెన్ అతని లైఫ్‌లో కూడాన కొంత జ ఇది అవుతున్నట్టు జగుల్ అవుతున్నారు. అతను ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ కానీ, అతని ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, ఈవెన్ సమ్ అదర్ ఇష్యూస్ కూడాన అతను ఉన్నా కూడాన బట్ హిస్ నెక్స్ట్ మూవ్ ఏంటంటే డెసిషన్ తీసుకోవాలి. ఏది నాకు ఇంపార్టెంటు? ఫైనాన్షియల్స్ ఇంపార్టెంటా? నా కెరియర్ ఇంపార్టెంటా? లేకపోతే తనది ఇంపార్టెంటా? ఏదా అనేసి అన్నట్టు అనుకుంటున్నారు. బట్ ఓవరాల్‌గా ఇక్కడ చూస్తుంటే అతను మీ దగ్గరికి వచ్చేసరికి మూవ్‌మెంట్ ఏంటంటే ఒక స్టెప్ ఏంటంటే ఒకవేళ గానీ ఇప్పుడు గానీ అతను మిస్ చేసుకుంటే మీరు కంప్లీట్‌గా మూవ్ ఆన్ అయిపోతారు. స్టిల్ దేర్ ఈజ్ ఎ హోప్ అనేసి అన్నట్టు ఒక చిన్న అతనికి ఒకటుంది. సో, జస్ట్ హీ లైక్స్ టు స్టార్ట్ అ స్మాల్ కమ్యూనికేషన్. ఒక చిన్న ఆఫర్ తోటైనా మీ దగ్గరికి వచ్చి ఒక కాల్‌తో గానీ, లేకపోతే డైరెక్ట్‌గా వచ్చి గానీ మీతో మాట్లాడాలి అనేసి అన్నట్టు ట్రై చేస్తున్నారు. అండ్ హీ విల్ డెఫినెట్‌లీ విల్ టేక్ ఏ మూవ్ అండ్ టేక్ నెక్స్ట్ యాక్షన్ టు ఇంప్లిమెంట్. దేనికోసం అనంటే అది మిమ్మల్ని అతను అచీవ్ చేసుకున్నారంటే ఇట్స్ ఎ బిగ్ సెలబ్రేషన్ అండ్ బిగ్ సక్సెస్ ఆల్సో. అది ఇంకొకటి ఏంటంటే అతను ఇంకా మీ దగ్గరికి వచ్చి ఎలాగైనా మ్యానిపులేట్ చేసో మాటలతోటి మరిపించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అతని ఆలోచన. సో, ఈ రిలేషన్‌కి ఎలాగైనా
అతని నెక్స్ట్ మూవ్ ఏంటంటే నార్మల్గా వచ్చి మీతో మాట్లాడినా కూడా సరిపోదు. జస్ట్ ఒక చిన్న కన్వర్జేషన్ తోటి ఒక ఆఫర్ తీసుకొచ్చి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకోవాలి, ఎలాగైనా మీతో ఎంగేజ్మెంట్ ఫస్ట్ చేసుకోవాలి అనేసి అన్నట్టు ఆలోచిస్తున్నారు. దానికోసమే అతను జగల్ అవుతున్నారు. ఎలాగ నేను చెయ్యాలి, ఎలాగ ఈ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈవెన్ అతను ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో కెరియర్లో కూడా కొంత ఇది అవుతున్నా కూడా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ స్టిల్ ఎమోషనల్ వైజ్‌గాని ఏంటంటే అతను చాలా వరకు డౌన్ అయిపోవడం వల్ల ఫస్ట్ స్టెప్, దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు టేక్ యాక్షన్ విత్ మై పార్ట్నర్. అదర్వైజ్ షీ విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ మీ లైక్ దట్ హీ ఈస్ థింకింగ్. సో ఇదేనండి అతను నెక్స్ట్ మూవ్. వచ్చి మీతోటి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా అవన్నీ వదిలేసుకొని మీకోసం, మీ ప్రేమ కోసం మీదేదైతే ఉందో మీ పవర్ఫుల్ పొజిషన్ చూసి మీకోసం ఒక చిన్న ఆఫర్, రొమాంటిక్ ఆఫర్ కానీ ఎమోషనల్ ఆఫర్ తీసుకొచ్చి స్లోగా స్టార్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనేసి అన్నట్టు అతని ఆలోచన అండి. ఓకేనండి, దిస్ ఈస్ ద దిస్ ఈజ్ యువర్ రీడింగ్ ఫర్, ఇట్స్ a general collective reading అండి. Take what resonates to you. Okay, thank you so much to each and everyone. Thank you so much for your love and affection. మీకు ఇంకా ఏవైనా గైడెన్స్ కావాలన్నా, ఇంకా ఎక్స్ట్రా ఎలాంటి రీడింగ్స్ కావాలి అనేసి అని అంటే జస్ట్ కామెంట్లోని మీకు రీడింగ్స్ ఎలాంటివి కావాలి, ఇఫ్ దిస్ రీడింగ్ ఈజ్ రెజొనేట్స్ విత్ యూ, మీ కామెంట్ నాకు ఇంకా ముందుకు నడిపిస్తుంది, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.